ఆధ్యాత్మిక తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో కలియుగ దేవుడిగా వాసికెక్కిన శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభూగా వెలిసిన జమలాపురం వెంకటేశ్వరుని ఆలయ విశేషాలను తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీనమైన ఆలయాలు వందల్లో ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ గత 1000 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ భక్తుల పాలిట అపర వైకుంఠాలుగా దివ్య ధామాలుగా వెలుగుతున్నాయి. అలాంటి అనేక దేవాలయాల్లో జమలాపురం వెంకటేశ్వరుడి దివ్యక్షేత్రం జమలాపురం. తెలంగాణ రాష్ట్రంలోని అతి పురాతనమైన ఆలయాల్లో జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. ఖమ్మం పట్టణానికి 124 కిలోమీటర్ల దూరంలో వెలిసిన ఈ ఆలయాన్ని ఖమ్మం చిన్న తిరుపతి అని కూడా పిలుస్తారు. విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. అంటే సుమారు 500 సంవత్సరాలకు పూర్వమే ఈ ఆలయం ఉన్నట్టు తెలుసుకోవచ్చు. అంతకు పూర్వము 400-500 సంవత్సరాల క్రితమే ఇక్కడ వెంకటేశ్వరుడి విగ్రహం ఉందని స్థానికులు చెబుతారు. దాన్ని బట్టి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయంగా దీన్ని భావిస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం కలియుగ దైవం అని ప్రజలు భక్తితో కొలుచుకునే శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఈ ఆలయాన్ని ప్రతిరోజు వేల మంది భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయం ముఖ్యంగా శనివారం రోజు పూజారులచే నిర్వహించబడే పూజలు, ప్రార్థనలతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రార్థన చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మేము ఎప్పుడూ ఆల్వేస్ మా చిన్నప్పటి నుంచి కూడా మాకు జమలాపురం అంటే ఫేమస్ బాగా వస్తూనే ఉంటామండి. మేము బాగా అలవాటు మా చిన్నప్పటి నుంచి కూడాను. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆల్వేస్ పుట్టింటికి వచ్చినప్పుడల్లా మేము జమలాపురం వస్తూనే ఉంటాం. మా సొంత ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి బాగా చేంజెస్ వచ్చాయి, చాలా డెవలప్ అయింది, చాలా మార్పులు ఉన్నాయి, బాగా జరుగుతున్నాయి. ఇక్కడ ఉత్సవాలు, కళ్యాణాలు చాలా బాగా జరుగుతున్నాయండి, బాగా చేస్తున్నారు, మంచిగా ఉందండి. ఇక ఈ ఆలయ స్థల పురాణాన్ని పరిశీలిస్తే పురాణాల్లో వినిపించే జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేశాడని భక్తుల విశ్వాసం. పరమేశ్వరుడు పాండవ మధ్యముడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించిన స్థలం ఇదేనని భక్తులు విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఈ సూచీగిరికి తూర్పున ఉన్న ఇంద్రకీలాద్రిపై తపస్సు చేశాడు. ఆ సమయంలో శివుడు అర్జునుడి శక్తి సామర్థ్యాలు పరీక్షించాలని మూకాసురుణ్ణి వరాహ రూపంలో పంపించటం, మూకాసురుడి మీద అర్జునుడు శివుడు వేసిన బాణాలు ఒకేసారి తగలటంతో వారిద్దరి మధ్య జరిగిన వాగ్వివాదంతో అప్పుడు శివుడు అర్జునుడిని మెచ్చుకుని పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. బాణాలు తగిలి మూకాసురుడు అదృశ్యుడైన చోటే శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన గుహ అంటారు. పార్వతీ పరమేశ్వరులు ఉన్న ప్రదేశం కైలాస గుహ అని ఒక కథనం. జాబాలి మహర్షి తపోదీక్షతో ప్రసిద్ధమైన ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసిన అనేక మంది అనేక విధాల శాప విముక్తులయ్యారనే కథలు కూడా అనేకమున్నాయి. అయితే కాల ప్రభావం వల్ల ఈ తీర్థం ప్రస్తుతం అంతరించిపోయిందని చెప్పుకుంటారు. మా కొత్తగా పెళ్ళి 2 months అవుతుంది. లాస్ట్ టైం మా చెల్లి వాళ్ళు కూడా ఇక్కడ మొక్కులు ఇక్కడ తీర్చుకున్నాం. చాలా పవర్ఫుల్ దేవుడు అని ఇక్కడ మా వాళ్ళందరూ ఇక్కడికే వస్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా ప్రశాంతత, కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది. టెంపుల్ రావడం చాలా, ఇంతకుముందు కూడా ఆల్రెడీ 2-3 times వచ్చాం. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇక్కడికే వద్దామని మొక్కున్నాం, ఇక్కడికే వచ్చాం. ఇక్కడికి రావడం వల్ల మా మొక్కులు అన్ని తీరుతున్నాయి. ఈ పరిసరాల్లోనే శ్రీనివాసుడు గోవుల కాపరి రూపంలో సంతరించాడన్న ఐతిహ్యమూ ఉంది. జమలాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఇలా ఎన్నో ప్రత్యేకతలు. ఈ చుట్టుపక్కల జన్మించిన పిల్లలకు శ్రీనివాసుడు, వెంకటేశుడు, గోవిందుడు అనే పేర్లు పెట్టుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఆ ప్రాంతంలో శ్రీనివాస అను వెంకటేశ అను పిలిస్తే 10 తలలు వెనక్కి తిరిగి చూస్తాయి. దేశంలోని 108 దివ్య తిరుపతులలో ఒకటని చెబుతారు జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని. తెలంగాణ రాష్ట్రంలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచింది క్షేత్రం. జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి దిగొచ్చిన వెంకటేశ్వర స్వామి
ఇక్కడ సతీ సమేతంగా వెలిశాడని మరొక గాథ కూడా ప్రచారంలో ఉంది. ఓం నమో వెంకటేశాయ. మేము ఇక్కడ దగ్గరలో ఉన్న ఎరుపాలమే మా పుట్టిళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఈ దేవాలయం అంటే మాకు అత్యంత ప్రీతిపాత్రమైంది. ఎక్కువగా దర్శనం చేసుకుంటూనే ఉన్నాము. బహుశా ఈ మ్యారేజ్ అయ్యి వేరే ఊరు వెళ్ళిపోవటం వల్ల కొద్దిగా తగ్గిపోయింది రావటం, కానీ ఎక్కువగా మా ఇంటి ఇలవేలుపు కాబట్టి ఎక్కువగా ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాము. వినా వెంకటేశం ననాదో ననాద, సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశం ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయాక్ష ప్రయాక్ష. వెంకటేశ్వరుని మించిన దేవుడు కలియుగంలోనే లేడని ప్రతీతి. అలాంటి వెంకటేశ్వరుడు క్షేత్రాలలో తిరుపతి అత్యంత పుణ్యక్షేత్రం. అలాంటి తిరుపతిని పోలిన ఆలయాలు 108 ఉన్నాయట. వాటిలో ఒకటి జమలాపురం వెంకటేశ్వరుని కొలువు. ఈ ఆలయ చరిత్ర ద్వారా ప్రసిద్ధి పొందిన మరొక కథనం ఏంటంటే, జాబాలి మహర్షి తీర్థయాత్రలు చేస్తూ జమలాపురం ప్రాంతం చేరుకున్నాడట. ప్రకృతి రమణీయతతో అలరారుతోన్న ఈ ప్రాంతం ఆయనకు బాగా నచ్చింది. దీంతో ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు వేదం నేర్పించటానికి గురుకులాన్ని స్థాపించాడు. ఇక్కడి సూచిగిరి కొండపై మహర్షి నిత్యం తపస్సు చేస్తుండేవారు. ఆ భక్తికి మెచ్చిన మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర అవతారంలో స్వయంభుమూర్తిగా వెలిశాడట. తనను కొలిచిన వారి కోరికలు తీరుస్తానని వరమిచ్చాడట. జమలాపురం క్షేత్రం అనేటువంటిది తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటిది స్వయంభూ స్వామివారు, నిర్గుణాకారం నిర్వికారం స్వామివారు. కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కొడుకులు పెళ్లి కూతురులు అందరూ కూడాను స్వామివారికి పెళ్లికి ముందు పెళ్లి అయిపోయిన తర్వాత కూడా స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. అట్లాగే అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, వివాహాలు, ఉపనయనాలు, స్వామివారి దగ్గర నిత్య అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. స్వామివారి భక్తులు ఆదివారం, శనివారం, గురువారం బాగా విశేషంగా వస్తారు. ఇక్కడ తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటిది జమలాపురం వెంకటేశ్వర దేవస్థానం. కొంతకాలం తరువాత నెల్లూరు ప్రాంతానికి చెందిన విష్ణు భక్తుడు ఉప్పల యజ్ఞనారాయణ శర్మ కాశీ క్షేత్రానికి ప్రయాణిస్తూ మార్గ మధ్యలో జమలాపురానికి చేరుకున్నాడు. ఇక్కడ అడుగు పెట్టగానే ఆయనకు ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగిందట. ఇదేదో మహిమాన్వితమైన క్షేత్రంగా ఆయనకు తోచింది. తరచూ తనకు కలలు కనిపించే మహావృక్షాలు, కొండలు ఇవేనని గ్రహించాడు. ఆ నేలతో తనకు ఏదో అనుబంధముందని భావించాడు. దీంతో కొన్నాళ్లపాటు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నారట. శ్రీనివాసుడు భక్తవత్సలుడు. జాబాలి మహర్షి తనను కొలిచిన చోటంటే స్వామికి ఎంతో ఇష్టం. ద్వాపరలో గోపాలుడికి జన్మనిచ్చిన పరమాత్మకు ఆ అవతారం మీద మక్కువ తీరలేదేమో. మరొక్కసారి పశువుల కాపరి రూపం ధరించి సోచిగిరికి రావటం మొదలుపెట్టాడు. అక్కడి గోపకులతో ఆటలాడేవాడు, పాటలు పాడేవాడు. ఎవరైనా అమాయకత్వం కొద్దీ ఎక్కడివాడివి, నీ ఊరేది అని అడిగితే పగలబడి నవ్వేవాడట. నీ ఊరే నా ఊరు అని ఘడసరితనంతో జవాబిచ్చేవాడట. ఆ నీలమేఘవర్ణం, ఆ తేజస్సు అందరినీ ఆకట్టుకునేవి. ఆ విషయం యజ్ఞనారాయణుడి వరకు వచ్చింది. ఆ బాలుడిని చూడాలన్న కోరిక బలీయమైంది. వెంటనే బయలుదేరి వెళ్ళాడు. అక్కడ జాబాలి మహర్షి ప్రతిష్ఠించిన స్వామివారి విగ్రహం, శిలాశాసనం కనిపించాయట. దీంతో అక్కడే స్థిరపడిపోయి అర్చకత్వ బాధ్యతను స్వీకరించి ప్రతిరోజు కొండపైకి వెళ్లి పూజలు చేసేవారు. ఆయన ద్వారా క్షేత్ర మహత్యం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకోవటం ప్రారంభించారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి దక్షిణాభిముఖంగా ఉంటారు. సాయంగా మనం ఇండ్లు కూడా దక్షిణాభిముఖంగా ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా కట్టుకోము, కానీ ఇక్కడ దేవాలయమే దక్షిణాభిముఖంగా ఉంటుంది. అదే ఎందుకని అంటే సాలగ్రామ శిలారూపంగా స్వామివారు అలా వెలిశారు కాబట్టి అదే ప్రకారం నిర్మాణం చేశారు. ఆ వంశస్థులే ఈ యొక్క స్వామివారి అర్చన అంతా కూడా చేసుకుంటూ వస్తున్న సందర్భంలో 1966 సంవత్సరం వరకు కూడా వారే ధర్మకర్తలుగా, అర్చకులుగా చేస్తూ వచ్చారు. తదుపరి దేవాదాయ శాఖ ఏర్పడిన తర్వాత దేవాదాయ శాఖలోకి దేవాలయాన్ని అప్పచెప్పారు. ఈనాటికి కూడా అర్చకులుగా, ధర్మకర్తలుగా ఆ ఉప్పల వంశజులే స్వామివారి సేవలు, కైంకర్యాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క వంశంలో జన్మించి స్వామివారి సేవ చేసుకునేటువంటి అదృష్టాన్ని మాకు కూడా కల్పించినటువంటి ఆ స్వామికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ ఓం నమో వెంకటేశాయ. యజ్ఞ నారాయణ శర్మ అనంతరం ఆయన వారసుల్లో 6వ తరానికి చెందిన ఉప్పల అక్కుభట్లు శర్మ
స్వామివారిని అర్చించేవారు. ఒకనాడు వార్ధక్యం వల్ల కొండపైకి ఎక్కలేక మధ్యలో రాయి తగిలి కింద పడిపోయాడు. దెబ్బలు తగిలాయి. పూజా జలం, నైవేద్యం కింద పడిపోయాయి. దీంతో బాధపడిన ఆయన, ఆకలిస్తే నువ్వే దిగిరా స్వామి, ఇక రాలేను అనుకున్నాడు. నేను వస్తున్నాను, వెనక్కు చూడకుండా ముందుకు పద అన్న గంభీర స్వరం అక్కుభట్లు వారికి వినిపించింది. ఆయన గ్రామం వైపు వస్తుండగా పెద్ద వెలుగుతో కూడిన ధ్వని వచ్చింది. అక్కుభట్లు వెనుతిరిగి చూసేసరికి స్వామివారు సూచిగిరి నుంచి ఒకడుగు ప్రస్తుతం ఆలయమున్న కొండపైకి వేశారట. ఆ పాదముద్ర ఇప్పటికీ గుట్టమీద ఉంది. అక్కడే స్వయంభూ సాలగ్రామ రూపంలో స్వామి వెలిశాడిక్కడ అని అంటారు. పూర్వము జాబాలి మహర్షి ఇప్పుడున్నటువంటి కొండకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి సూచిగిరి కొండపైన జాబాలి మహర్షి తపస్సు చేసుకుని స్వామివారిని ప్రతిష్ఠించుకుని అర్చనలు జరుపుతూ ఉండేవారట. కాలక్రమేణా అక్కడ ఉన్నటువంటి ఆ జాబాలి మహర్షి యొక్క గురుకులం కానీ ఆ యొక్క పాఠశాల అంతా కూడా కనుమరుగైపోయింది. కానీ స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ పెట్టుకున్నటువంటి విగ్రహం ఏదైతే ఉన్నదో అది అక్కడే ఒక వల్మీకం రూపంలో ఉండిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత ఒక బ్రాహ్మణుడికి, ఉప్పల యజ్ఞనారాయణ శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి కల్లో కనబడి నన్ను అర్చించుము, భజించుము అని చెప్పి కోరినట్లుగా ఆ బ్రాహ్మణుడు ఎక్కడి నుంచో దేశాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చి తనకు కల్లో కనబడుతున్న ప్రదేశము ఇక్కడ ఎదురుగా ఉన్న ప్రదేశము ఒకటే భావించి ఇక్కడ ఏదో మహిమ ఉన్నది అని తెలుసుకొని ఆ ప్రకారం ఆయన ఏం చేశారా, ఈ ప్రాంతం అంతా కూడా పరిశీలిస్తే చివరికి సూచిగిరి కొండపైన స్వామివారిని కనుగొన్నారట. అక్కడి నుండి ఆయన యొక్క వంశస్థులే స్వామివారికి అర్చనాధికాలన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు. తర్వాత 6వ తరం వాడైనటువంటి అక్కుభట్టు ఒకనాడు కొండపైకి ఎక్కుతూ ఉండగా కాలికి ఎదురురాయి లాంటి తగిలి చేతిలో ఉన్నటువంటి అభిషేక జలము, నివేదన అంతా కూడా కింద పోయిందట. స్వామి, ఎన్నడూ జరగని ఈ అపశృతి జరిగింది, ఇక నీ గతి అంతే, నా గతి ఇంతే, నీకు ఆకలైతే నువ్వే దిగిరా అని బాధగా అనుకుంటూ ఆ బ్రాహ్మణుడు వెనుదిరిగి వస్తూ ఉన్నాడట. ఆ సందర్భంలో వెనుదిరిగి చూడక ముందుకు పద, నేను నీ వెనుకనే వస్తూ ఉన్నాను అని చెప్పి స్వామివారు అశరీరవాణిగా చెప్పడంతో ఆ బ్రాహ్మణుడు ఈ దక్షిణాభిముఖంగా ఈ కొండపైకి నడుచుకుంటూ వచ్చారట. ఆ సమయంలో పెద్ద చెవులు చిల్లుబడేంత శబ్దంగా వినపడడం, అనుకోకుండానే ఈ బ్రాహ్మణుడు వెనక్కి చూడడంతో స్వామివారు ఇక్కడ ఆగిపోయారు అనేది ఇక్కడ స్థల పురాణం. అన్ని ఆలయాలకు ఉన్నట్లే జమలాపురం ఆలయానికి కూడా ఎంతో విశిష్టమైన చరిత్ర ఉంది. కాకతీయ ప్రతాపరుద్రుడు, విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారట. పాండవ మాధ్యముడైన అర్జునునికి మహాశివుడికి యుద్ధం జరిగింది కూడా ఈ ప్రాంతమే అని భక్తుల విశ్వాసం. అర్జునునికి పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించింది ఈ చోటే. విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ముఖ్యంగా శనివారం రోజు పూజారులచే నిర్వహించబడి పూజలు, ప్రార్థనలతో సందడిగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రార్థన చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఆలయానికి సంబంధించిన ఇతర విషయాలను పరిశీలిస్తే కాకతీయ ప్రతాపరుద్రుడు, విజయనగరాధీశుడైన శ్రీకృష్ణ దేవరాయలు జమలాపురంలో వెలసిన వెంకటేశుడిని దర్శించుకున్నారనటానికి చారిత్రక ఆధారాలున్నాయి. తాడేపల్లి రాజు జీర్ణోద్ధరణ చేపట్టారు. 1965వ సంవత్సరంలో ఈ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థస్వామి స్వయంభూమూర్తితో పాటు వెంకటేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే బాగుంటుందని సూచించారు. అలా 1976 మార్చి 26 చైత్రశుద్ధ సప్తమి నాడు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పక్కనే అమ్మవారి ఆలయముంది. ఏటా స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. అర్జునుడికి శివుడు పాశుపతాస్త్రం ఇచ్చిన ప్రదేశం కూడా ఇదేనని భక్తుల నమ్మకం కావటంతో శివుడి ఆలయము ఈ ప్రాంగణంలోనే ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో పద్మావతి అమ్మవారు, శ్రీ అలివేలుమంగ అమ్మవారు, శివుడు, వినాయకుడు, అయ్యప్ప, ఆంజనేయ స్వాములకు ఉపమందిరాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి 2 ప్రవేశ ద్వారాలున్నాయి. ప్రధాన ద్వారానికి 108 మెట్లు, వెనుక ప్రవేశ ద్వారానికి 11 మెట్లున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపి ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనార్థం ఆలయాన్ని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచుతారు.